చంద్రబాబు కరెంటు బిల్లును పెంచి ప్రజలపై భారాన్ని మోపుతున్నారంటూ మాజీ మంత్రి కన్నబాబు మండిపడ్డారు. ప్రజా పోరుబాటులో భాగంగా విద్యుత్ కేంద్రాలకు కరెంటు ఛార్జీలను తగ్గించాలని కోరుతూ వినతి పత్రం అందించామని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6 పథకాలు అని చెప్పి సూపర్ షాక్స్ ఇస్తున్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా ఎక్కడ సభ పెట్టినా కరెంటు బిల్లులు తగ్గించాలన్నారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చాక కరెంటు బిల్లును పెంచి ప్రజల వెన్నుముక్కని విరగ్గొడుతున్నారని కన్నబాబు విమర్శించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని జనసేన పార్టీలో ఫ్లెక్సీల వివాదం చోటు చేసుకుంది. ముప్పాడ సెంటర్ నందు గల ఫ్లెక్సీ చింపేసినందున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు వెంటనే వేయించాలి లేదా మున్సిపల్ ఆఫీసు ముందున్న సానా సతీష్ ఫ్లెక్సీలు తొలగించాలని డిమాండ్ చేశారు. స్థానిక మున్సిపల్ ఆఫీసు ముందు రోడ్డును నిర్బంధించి జనసేన కార్యకర్తలు ట్రాఫిక్కు అంతరాయం కలిగించారు. ఫ్లెక్సీలు తీయడంలో కూడా రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ జనసేన కలిసి ఒక తాటిపై నడుస్తున్నాయని, కానీ కొంతమంది వ్యక్తులు దానిని కావాలని రచ్చ చేస్తున్నారని అన్నారు. మున్సిపల్ ఆఫీసు ముందు సానా సతీష్ ఫ్లెక్సీలు తొలగించడంతో వివాదం సద్దుమణిగింది. ఎన్నికల ముందు చంద్రబాబు అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి అధికారంలో చేపట్టిన తర్వాత ప్రజలపై భారం మోపుతున్నారంటూ వైసీపీ నేత వేమారెడ్డి మండిపడ్డారు. 6 నెలల్లో 15,485 కోట్ల రూపాయలు ప్రజలపై భారాన్ని మోపారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని కొప్పరావు కాలనీ 4వ లైన్లో విద్యుత్ డిఈ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ విద్యుత్ ఛార్జీలు ప్రజలకు గుదిబండగా మారే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం తయారు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ జిల్లా ఇడుపలపాయలో వింత జాతి పుట్టగొడుగులు పుట్టుకొస్తున్నాయి. గ్రామంలోని కొండ్రూతు వంకలో గత నెల కిందట మనిషి చెయ్యి ఆకారంలో బయటకొచ్చిన పుట్టగొడుగులు తాజాగా కాలు ఆకారంలో భూమిలో నుండి బయటకు వస్తున్నాయి. అది గమనించిన రైతులు పొలం వద్దకు వెళ్లిన కూలీలు వింతను చూసేందుకు ఎగబడుతున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరంలో మీనోత్సవం జరిగింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన మరియు మిషన్ ఫింగర్లింగ్ పథకం ద్వారా చేప పిల్లలను కృష్ణానది ఎగువ భాగంలో వదిలారు. మత్స్యకారుల ప్రగతి కోసం 12 లక్షల రూపాయలు చేప పిల్లను నదిలో వదిలారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ మత్స్యశాఖ అధికారులతో పాటు స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు ఆందోళనకు దిగారు. కాజా టోల్ ప్లాజా వద్ద పెంచిన టోల్ గేట్ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో వర్కర్స్ సిఐటియు యూనియన్తో కలిసి ధర్నా చేపట్టారు. టోల్ గేట్ ఛార్జీలు రద్దు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఆశా వర్కర్ల బస్సు జాతాములుగు జిల్లాకు చేరుకుంది. డిఎల్ఆర్ ఫంక్షన్ హాల్ నుంచి కలెక్టరేట్ సెంటర్ వరకు బోనాలు, కోలాట నృత్యాలతో సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ర్యాలీ నిర్వహించారు. ఏఎన్సీల పేరుతో టార్గెట్ పెట్టి పని చేయించడం, పనికి తగ్గ పారితోషికం అంటూ ఆశా వర్కర్లను వేధించడం, శ్రమదోపిడికి గురి చేయడం మానుకోవాలన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు 18,000 ఇస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నారు. ఆశా వర్కర్లకు 18,000 స్థిర వేతనం ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదని ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి జయలక్ష్మి హెచ్చరించారు. ప్రకాశం జిల్లా నంతనూతలపాడులో మాజీ సీఎం జగన్ పిలుపు మేరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలోని గృహ వినియోగదారులు కరెంటు ఛార్జీల భారం మోయలేకపోతున్నారని మాజీ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. కూటమి ప్రభుత్వం భారీగా పెంచడంతో జనం అల్లాడిపోతున్నారని, వేలాది రూపాయలు కరెంటు బిల్లులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. గద్వాల జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజులుగా రాజీవ్ మార్గులో సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు వినూత్నంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నిరవధిక సమ్మె స్థలం నుంచి జిల్లా కేంద్రం బస్టాండ్ సమీపంలోని సుంకులమ్మ గుడి దేవాలయం వరకు బోనాలు నెత్తిన పెట్టుకుని ర్యాలీ నిర్వహించారు. తమను రెగ్యులరైజ్ చేయాలని ప్రత్యేక పూజలు నిర్వహించి సమగ్ర శిక్ష ఉద్యోగులు వినూత్నంగా నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పోలీసులు హెల్మెట్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హెల్మెట్ లేకపోతే జరిగే ప్రమాదాల గురించి వివరిస్తూ బైక్ ర్యాలీని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి అంటూ వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమం జరిగింది. కుటుంబంలో ఏదైనా ప్రమాదం జరిగితే కుటుంబం మొత్తం బాధపడుతుందని సిఐ వినోద్ తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి, కార్ డ్రైవ్ చేసేవారు సీట్ బెల్ట్ ధరించాలన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపును ఖండిస్తూ అనకాపల్లి జిల్లాలో వైసీపీ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తొంగలో తొక్కేశారంటూ కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్యే మండిపడ్డారు. అనంతరం ఈపీడీఏసీఎల్ ఆఫీసులో వినతి పత్రం అందజేసినట్టు తెలిపారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని విన్నమాల గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే నెలవల విజయ్ పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ప్రజల రెవెన్యూ సమస్యలను రెవెన్యూ కార్యాలయం వైపు తిరగకుండా అధికారులు ప్రజల వద్దకు వెళ్లి వారి రెవెన్యూ సమస్యలను తీర్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకునే విధంగా ఉండాలన్నారు. భూ సమస్యల్లో కొన్ని చిన్న సమస్యలు ఉంటాయని వాటిని సత్వరమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. సమస్యలను 40 రోజుల్లోపులో ఖచ్చితంగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో కరెంటు ఛార్జీల పెంపుపై నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ప్రజలపై బాధుడు ఆపాలని నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనలో సీఎం చంద్రబాబు విద్యుత్ ఛార్జీల పేరుతో 15,000 కోట్ల రూపాయలు మోపారని మండిపడ్డారు. ఎలక్షన్లకు ముందు విద్యుత్ ఛార్జీలు ఎటువంటి పరిస్థితుల్లో పెంచబోమని చెప్పి ప్రస్తుతం ప్రజలను మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. యువత టెక్నాలజీని ఉపయోగించుకుని ముందుకు వెళ్లాలన్నారు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎల్బీఆర్ సిఈ కళాశాలలో సైబర్ క్రైమ్, డ్రగ్స్ వినియోగంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. డిజిటల్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. యాప్ ద్వారా 3 లక్షల మందిని జిల్లా పరిధిలో ఏర్పాటు చేసి నిఘా ఉంచామన్నారు. సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలన్నారు. డ్రగ్స్పై ఉక్కుమాపదం మోపేమని, డ్రగ్స్కు దూరంగా ఉండాలని ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ గేటు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ బీజాపూర్ రహదారిపై 2 బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు వికారాబాద్ జిల్లా పూడూరు మండలం అంగడి చిట్టెంపల్లి గ్రామానికి చెందిన మల్గా రాజమల్లయ్యగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ తన కార్యాలయంలో పోలీస్ గ్రేవెన్స్ డే నిర్వహించారు. పోలీసు సిబ్బంది సమస్యలు పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది నుండి విజ్ఞాపనలు స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఆయా సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో 40,000 కోట్లు ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను పక్కదారులకు మళ్లించారని ఆరోపించారు మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి. 28 పథకాలు రద్దు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వంలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందని రోడ్డు ఎక్కడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలో ఎస్సీ ఎస్టీలకు చెందిన 540 మెడికల్ సీట్లు అమ్ముకున్నారని ఆమె ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలోనే విద్యుత్ ఛార్జీలు పెంచి నేడు వారే ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని కోవూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 15% పెంచి ప్రజల మీద భారం మోపారని విమర్శించారు. విద్యుత్ పరికరాలను రేట్లు పెంచి ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలను దారి మళ్లించేందుకే వైసీపీ నాయకులు విద్యుత్పై ధర్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యుత్ కొనుగోలులో అవినీతి జరిగింది వాస్తవం కాదా అని టీడీపీ నాయకులు ప్రశ్నించారు. కోవూరు నియోజకవర్గానికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా రావడం తమ అదృష్టమని అన్నారు. ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా సహాయం చేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారని తెలిపారు. మావోయిస్టులు వనం వీడి జనంలోకి రావాలని ములుగు జిల్లా ఎస్సీ శబరీష్ అన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాలోపల్లిలో బడే చొక్కారావుతో అలియాస్ దామోదర్ కుటుంబంతో పాటు గోవిందరావుపేట మండలం మొద్దులగూడెంలో కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ కుటుంబ సభ్యులు ఆయన కలిశారు. మావోయిస్టు కుటుంబ సభ్యులను కలిసి వారి కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. వారికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మావోయిస్టులుగా ఉన్న వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి పోలీసులు ఎదుట లొంగిపోయేలా సహకరించాలన్నారు. స్వచ్ఛందంగా లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం ద్వారా పునరావాసం కల్పించి అండగా ఉంటామని ఎస్పీ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి కోస్టల్ బ్యాంకు శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కోస్టల్ బ్యాంకు 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. బ్యాంకు నిర్వహణలో సామాజిక స్పృహ తమ బాధ్యత అని బ్యాంకు మేనేజర్ మధుబాబు అన్నారు. వైద్య శిబిరం నందు 2,500 మందికి పైగా వైద్య పరీక్షలు చేయించారు. బీపీ, షుగర్, థైరాయిడ్, కంటి సమస్యలపై వైద్య సదుపాయాలు అందించి వారికి మందులు పంపిణీ చేశామని మధుబాబు తెలిపారు.